హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్రౌన్ రైస్తో అరిసెలు చేద్దాము. బ్రౌన్ రైస్ని ముందుగా మనము 18 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. 18 to 24 అవర్స్ ఇంకా బాగుంటుంది అలా నానబెట్టుకుంటే. తర్వాత ఒక చిన్న గిన్నె వేసుకొని వరగక్కేసుకోవాలి, నీళ్ళు మొత్తం పోయేలాగా. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొంచెంగా మిక్సీ వేసుకుంటూ మెత్తగా అయ్యాక జల్లగ పట్టుకోవాలి. జల్లగ చిన్న హోల్స్ ఉన్న జల్లగ తీసుకోవాలి. ఇంకా అరిసెల జల్లగ అంటే ఇస్తారు షాప్స్లో. అరిసెల జల్లగ తీసుకొని మనము 1 by 1 స్లోగా జల్లగ పట్టుకోక మళ్ళీ మిక్సీ వేసుకొని మళ్ళీ జల్లగ పట్టుకుంటూ ఉండాలి. అలా ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. జల్లగ పట్టుకున్నాక మీకు మెత్తగా పిండి వచ్చాక మీరు నొక్కి పెట్టేయాలి. పిండిని నొక్కి పెట్టకపోతే ఆరిపోతుంది. నొక్కి పెట్టేసి మూక పెట్టేసుకోండి. ఇలా ప్రాసెస్ కంటిన్యూ చేసుకునే ఉండాలి బియ్యం అయిపోయేగాక. నేను ఇక్కడ 4 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ బెల్లం 3 గ్లాసులు తీసుకున్నానండి. ఇక్కడ బెల్లం 3 గ్లాసెస్ తీసుకున్నాను. 1 గ్లాసు వాటర్ పోస్తున్నాను. స్టవ్ మీద పెట్టేసి స్లోగా బెల్లం కరిగిపోయాక మీకు ఇలా ఫామ్ అవుతుంది బొగనలుగా. కలవాక ఇంకా బాగా మరిగిపోయి ఇంకా గట్టిగా చిక్కగా పాకం తయారవుతూ ఉంటుంది. మీకు ఈ పాకం కొంచెం బాల్లాగా సాఫ్ట్ బాల్లాగా రావాలండి. లేదంటే గట్టిగా వచ్చేస్తే అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి. అందుకని పాకం దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. సాఫ్ట్ బాల్ లాగా ఉండాలి. పాకం చెక్ చేద్దాం. చూసాను ఎలా వచ్చింది, సాఫ్ట్ బాల్లా వచ్చింది. తర్వాత నేను ఒక యాలకులు వేసాను, తర్వాత నెయ్యి వేసాను. మళ్ళీ ఇంకొకసారి చూశాను, పాకం బాగానే కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనం బియ్యం పిండి పోసేసుకోవచ్చింది. బియ్యం పిండి స్లోగా చూసుకుంటూ ఒకేసారి పోసుకోవద్దు. కొంచెం పోసుకుంటూ స్టవ్ ఆపేసేయాలి. ఫస్ట్ స్టవ్ ఆపేసి కొంచెం బియ్యం పిండి పోసుకోండి. ఒకేసారి మొత్తం పోసుకుంటే కష్టం అవుతుంది. కొంచెం పోసుకుంటూ చెక్ చేసుకుంటూ మళ్ళీ పోసుకోండి బియ్యం పిండి. అలా గట్టిగా అయిపోయేలా కాదు, కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి. సాగిపోకూడదు, అలా గట్టిగా అయిపోకూడదు, కరెక్ట్ కన్సిస్టెన్సీనే ఉండాలి. అలా వచ్చాక మీరు కొంచెం చల్లారాక మీరు ఇంకా కొంచెం నెయ్యి అప్లై చేసేయండి. బాగా అప్లై చేసి చీరల కూడా కొంచెం నూనె రాసుకొని ఇలా అరచేతి మీద వేసేసుకోండి. ఒక ఉసిరికాయ కన్నా పెద్దకాయ బాగా తీసుకొని అరచేతి మీద వేసుకొని నూనెలో వేసేయండి. ఇలాగా అరిసెలు ఒక్కకు వేరే ఉంటుందండి. అరిసెలు కాక నొక్కాను. అరిసె అయ్యాక నొక్కేస్తారు నూనెని. నా దగ్గర అది లేకనేసి నేను గరికలు కోక అలా నొక్కేసాను. మీ దగ్గర అరిసెలకు నొక్కేకుంటే దాంట్లో హ్యాపీగా నొక్కేసుకోవచ్చు. మీరు పక్కకేసి నొక్కోండి. మీరు చూపించాను వీడియోలో, అలా నేను నూనె పైన చూపించాను. మీరు పక్కకేసి నొక్కేసుకోండి. మీకైతే టేస్ట్ సేమ్ మన వైట్ రైస్ అరిసెల్ లాగానే ఉంటాయండి. ఏం చేయకూడదు టేస్ట్లో, హ్యాపీగా చేసుకోవచ్చండి. ఇంకా హెల్త్ కూడా మంచిది కదా ఇవి. బ్రౌన్ రైస్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ రిచ్. హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం మనం. భయపడకుండా తినచ్చు. వైట్ రైస్ అనేసి భయం కూడా ఉంటుంది మనకు. ఇలా సాఫ్ట్గా వచ్చాయి. చూసారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.